అభివృద్ధి చేతకాకనే అరాచకాలు చేస్తున్న కాంగ్రెస్పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు ఆరోపించారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అరాచకాలను ప్రోత్సహిస్తున్న రేవంత్ రెడ్డి 10 ఏళ్ల ప్రశాంతతను 10 నెలల్లో ఆగం చేసిండు. అభివృద్ధి చేతకాకనే అరాచకాలు. కాంగ్రెస్పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని అర్థమైంది. హామీలు పూర్తిగా అమలు చేయలేదన్నారు. అభివృద్ధి ఊసే లేదు. ఒక పక్క హైడ్రాతో పేదల ఇండ్లు కూల్చి రోడ్డున పడేస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ గూండాలను రెచ్చగొడుతుండ్రు. అందులో భాగమే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి అన్నారు. అరకెపూడి గాంధీకి ఒక న్యాయం, కౌశిక్ రెడ్డికి ఒక న్యాయమా? పోలీసుల తీరు చాలా మారింది. కేసీఆర్ ఫ్రెండ్లీ పోలీస్ అంటే కాంగ్రెస్ వారితో అనేక అరాచకాలను ప్రోత్సహిస్తుందని, పోలీసుల తీరుతో మాజీ మంత్రి హరీష్ రావు భుజం గాయమైందని ఎంతో మంది బీఆర్ఎస్ శ్రేణులపై లాఠీ చార్జ్ చేశారు. కాంగ్రెస్ అరాచక శక్తులను ప్రజలే స్వచ్ఛందంగా అడ్డుకున్నారని తెలిపారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు మొదలయ్యింది. బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలు కొత్త కాదు. కేసీఆర్, కేటీఆర్, జగదీష్ రెడ్డిల నాయకత్వంలో మరింత ఉద్యమిస్తాం. ఇకనైనా అరాచకాలు మాని అభివృద్ధిపై దృష్టి సారిస్తే మంచిదన్నారు. మీడియా సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల అన్నపూర్ణ, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ జీడి భిక్షం, కౌన్సిలర్లు తాహెర్ పాషా, బీఆర్ఎస్ నాయకులు ఆకుల లవకుశ, ముదిరెడ్డి అనిల్ రెడ్డి, శ్రీనివాస్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ అధికారులు కూడా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యవహరించడానికి లేదు. చట్టం ఉంది. ఆ చట్టాన్ని కాపాడే బాధ్యత కూడా పోలీస్ అధికారుల పైన మీ మీద ఉన్నది. దాన్ని వాళ్ళ అధికారంలో ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళు ఏం చెప్తే చేయొద్దు. మీరు డెమోక్రసీ అని నిబంధన. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మార్పు కావాలని ప్రజల్ని అడిగితే ప్రజలందరూ కలిసి మార్పుకు అవకాశం ఇద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే 9 నెలల పాలనలోనే ప్రజలందరూ తిరిగి నీ మార్పు వద్దు, నువ్వు వద్దు అని నీ మార్పును తీసుకుపోయి అడుగు మీద పెట్టుకోమని ప్రజలందరూ తిరస్కరించిన సమయంలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలందరూ దూరమయ్యి పోలీసు వ్యవస్థను ఆయన చేతిలో పెట్టుకొని ఇవాళ ప్రతిపక్ష శాసనసభ్యుల మీద, ప్రతిపక్ష మాజీ మంత్రుల మీద నిన్న జరిగిన ఘటన చూసుకుంటే అరకెపూడి గాంధీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో చేరిన వ్యక్తి ఏదైతే నువ్వు టీఆర్ఎస్ పార్టీ అంటున్నావో నీ ఇంటికి వచ్చి టీ తాగి మేమందరం కలిసి నీతో కలిసికట్టుగా టీఆర్ఎస్ పార్టీ కన్నోను కప్పుకొని ప్రజలలోకి వెళ్దాం, నువ్వు ఇప్పుడు ఇలా పిఎస్సి చైర్మన్ అయినావు, కేసీఆర్ను కలుద్దామని ఒక పెద్ద మనసుతోని చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొందిన కౌశిక్ రెడ్డి గారిని ఓర్వలేక వారు చెప్పిన ప్రతి మాటను ఇలా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎస్, మా పార్టీకి చెందిన వ్యక్తివే, రండి కేసీఆర్ గారి దగ్గరికి పోదాం, కేసీఆర్ గారిని కలిసి వారి కేసీఆర్ గారి దీవెన తీసుకొని ప్రజలలోకి వెళ్దాం, ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిలో మనం అందరం వ్యతిరేకిద్దామనే ఆలోచనతోని కౌశిక్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. దాన్ని చెడార్థాన్ని చేసుకొని అరాకొర మాటలతోని, అబద్ధమైన మాటలతోని, అసత్యమైన పదజాలంతోని పోలీస్ వ్యవస్థను చేతిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూచన మేరకు కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీదకి దాడి ఇలా వెళ్ళిపోతుంది పరిపాలన. ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి గుండాలని, రౌడీలని 200-300 మంది అక్కడ తీసుకుపోతాం. అదే కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసి పోలీస్ బందోబస్తు పెట్టి బయటికి రానివ్వు. ఇదే నా ప్రజాస్వామ్యం. ఇదే రేవంత్ రెడ్డి, నీకు దమ్ము ధైర్యం ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని నడిపించే శక్తి నీకుంటే తక్షణమే అరకెపూడి గాంధీని ఆ యొక్క పొదుపు లేవు. ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టించినట్టు దాఖలాలు కూడా లేవు. ఏ ఎమ్మెల్యేను కూడా అగౌరవపరిచినటువంటి సందర్భాలు లేవు. ఇవాళ మీరు వచ్చిన 7 నెలల పరిపాలనలో ఇలా హైదరాబాద్లో అలా కొల్లాలను సృష్టించే విధంగా ఇలా అన్ని జిల్లాల్లో కూడా అన్ని ఆఫీసుల మీద దాడులు చేసే విధంగా, నాయకుల మీద దాడులు చేసే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెంది అవి తట్టుకోలేక అవన్నీ ప్రజల్లో గ్రహిస్తూ ఉన్నారు, ప్రజా సంఘాలు గ్రహిస్తూ ఉన్నారు, మిగతా పార్టీలు కూడా గ్రహిస్తూ ఉన్నారు. ఈ అన్నింటినీ పక్కదోవ పట్టించే విధంగా, ఈ అన్నింటినీ ప్రజలను గందరగోళం పెట్టే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు డైరెక్షన్లో ఆయన ఢిల్లీలో ఉండి కూడా ఇక్కడ నాయకులకు ఫోన్ చేసి ఆ డైరెక్షన్లో ఈ యొక్క గొడవలు కూడా సృష్టిస్తూ ఉన్నారు.
ఈ గొడవల్ని మానుకోకపోతే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకుల చేతిలో మీ యొక్క వైఫల్యం తప్పకుండా ప్రజలు తీసుకుపోతాం. మిమ్మల్ని గద్దె దించే వరకు కూడా మేము వెంటాడుతాం. మా నాయకులు ప్రతి క్షణం కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీని అమలు అయ్యే విధంగా ఈరోజు మా నాయకులకు మరి నిలదీస్తారు. మిమ్మల్ని తప్పకుండా అసెంబ్లీ సాక్షిగా నిలదీస్తారు, ప్రజాక్షేత్రంలో కూడా నిలదీస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఇలాంటి దాడుల్ని వెంటనే మీరు ఆపాలి, లేదనుకున్న మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలి. అంటే ఒక తెలంగాణను సాధించిన నాయకులు, మాజీ మంత్రులు అనేది చూడకుండా వాళ్ళ ప్రాణాలు తీస్తానికి కూడా మీరు ఒడిగడుతుడు అంటే ఇది ప్రజాస్వామ్యంలో మీరు లేరు. ఎందుకంటే రౌడీ రాజకీయాన్ని ప్రోత్సహిస్తూ రౌడీ రాజకీయాన్ని చూపిస్తున్నారు ప్రజలందరికీ కూడా. అదేవిధంగా కూడా హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయడం, అదేవిధంగా కూడా తుంగతుర్తిలో కూడా ధర్నాలు చేస్తుంటే వాటి మీద కూడా దాడులు చేయించడం, ఇలాంటివన్నీ అంటే ప్రజలు ఇదా పాలన అని నవ్వుకుంటారు. ఎందుకంటే మీరు ఇచ్చిన 420 హామీలను నెరవేర్చలేక ఈరోజు ప్రజలు పక్కతో పట్టిస్తానికి ఆడుతున్న డ్రామాలు ఇవన్నీ కూడా అంటే ప్రజలకు తెల్లగా అర్థమైపోయింది. ఈరోజు ప్రజలు కళ్ళకు కట్టొచ్చిన విధంగా కూడా చూపిస్తారు. ఎందుకంటే ఒక్క హామీ కూడా మీరు పూర్తిగా కూడా కంప్లీట్ చేసిన ఒక్క హామీ కూడా లేదు. ఏదైనా ఒక హామీ ఇచ్చిరంటే అది సగం 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 చేసుకుంటూ పోతున్న పాలన మీ పాలన. అదేవిధంగా కూడా నిన్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న గాంధీని మీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడని మాట్లాడుతుంటే ఇదే ఎమ్మెల్యే గారు యువ నాయకుడు కౌశిక్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మరి బీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకొని నేను కప్పడానికి నీ దగ్గరకు వస్తా, ఈ టైంకి వస్తా అని చెప్పడం జరిగింది. ఆ టైంకు కౌశిక్ రెడ్డి గారు బయటికి వెళ్తారో ఏమని పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఈరోజు పోలీసులను ఇంటిని మొత్తం ముట్టడించడం, వారిని బయటికి వెళ్ళకుండా చేయడం, ఇదంతా పోలీసులను అడ్డం